అమ్మ అలాగే పండగ రోజు వాకిట్లో ముగ్గులు పెట్టేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. సో అలా గొబ్బెమ్మలని పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏమిటంటారు? గొబ్బి అంటే మనకు రెండు రకాలుగా చెప్తాం, గోపికలు అని చెప్తాం. మనం పెట్టేటప్పుడు చూడండి, చిన్న చిన్నగా చుట్టూ పెట్టి మధ్యలో ఒక పెద్ద గొబ్బిని పెడుతూ ఉంటాం. పెద్ద గోపి గోపాలకృష్ణుడు, చుట్టూ ఉన్నటువంటివి గోపికలు అనమాట. అంటే ఈ వీళ్ళంతా జీవాత్మ, ఈయన పరమాత్మ చుట్టూ ఉన్నటువంటి జీవాత్మల తత్వం చెప్పడం అనేటువంటిది గొబ్బిళ్ళు. సరే, దీని వెనకాతల మనకి ఏ పండుగ అయినా రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి. ఒక ఆధ్యాత్మికత ఉంటుంది, ఒక ఆరోగ్యతత్వము ఉంటుంది, సామాజిక సమరసత ఉంటుంది. ఇందులో ఆరోగ్యతత్వం ఏంటంటే, ఈ నెల రోజులు చక్కగా ధనుర్మాసం వచ్చిన దగ్గర నుండి కూడా నెల రోజులు చక్కగా గోశాలకు వెళ్ళి గోమయం తెచ్చుకొని పెట్టడం వల్ల బోల్డంత ఆరోగ్యం. ఇది చెప్పవచ్చేది. మనం పెడుతున్నాం, చక్కగా రంగవల్లులు వేయడము అంటే, ఇది పెట్టాలి అంటే ముందుగా ఊడవాలి, చక్కగా చల్లాలి, రంగవల్లులు పెట్టాలి అంటే చక్కగా నేను ఏదో జిమ్కి వెళ్ళినలాగా కాకుండా మన పూర్వీకులు గంట సేపు వంగి చక్కగా పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. అందులో కూడా గీతల ముగ్గులు వేసేవాళ్ళు. దీనికి ఒక నైపుణ్యత కావాలి అంటే ఏకాగ్రత పెరుగుతుంది, ఒక కళాత్మకత సిద్ధిస్తుంది. వీటితో పాటు ఇవన్నీ చేస్తే కానీ మనం గొబ్బిళ్ళు పెట్టాం. ఆ తర్వాత ఆడుకుంటారు కదా గొబ్బిళ్ళు కూడా. కొన్ని అంటే తెలంగాణలో అంతగా కనబడకపోయినా ఆంధ్ర ప్రాంతాల్లో గొబ్బిళ్ళు చక్కగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ బతుకమ్మ ఆడినట్టుగా అక్కడ గొబ్బిళ్ళు ఆడుతూ ఉంటారు, గొబ్బిళ్ళు అంటూ. సో ఇక్కడ ఏంటి, ఒక ఆట, అక్కడ కళాత్మకత ఉంది. ముగ్గు వేసిన దగ్గర నుండి ఆడే వరకు ఉంది. ఇంతేనా అంటే జీవాత్మకి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం, ఒక కృష్ణుడికి గోపికలు ఉండేటువంటి తత్వం, ఇవన్నీ అర్థమవుతాయి. ఇంతేనా అంటే ఇది కాదు, దీంతో అయిపోలేదు. ఆ తర్వాత ఈ పెట్టినటువంటి గొబ్బిళ్ళనన్నీ తీసి పక్కన పెట్టి ఎండబెడతారు. ఎండిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే, రాబోయే రథసప్తమి అయ్యా నువ్వు ఈ మాసంలోకి వస్తేనే, అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మకర రాశిలోకి వస్తేనే మకర సంక్రాంతి వచ్చింది అది కదా. అలా వచ్చినటువంటి ఆయన నీ పుట్టినరోజు త్వరలో ఉందటయ్యా, మనం చేస్తాం కదా ఆ సూర్యుడికి, అందుకని రథసప్తమి రోజు నీకు పాయసాన్ని వండాలంటే ఈ పిడికలు నువ్వు ఉపయోగిస్తాము అంటారనమాట. అంటే పండుగలో చూడండి ఎన్ని రకాలైనటువంటి కలిస్తే ఒక పండుగ అవుతుంది. మనం ఏదో ముగ్గేసారులే అంటుంటాం, కానీ ఇంకా కొంతమంది మీరు పిల్లలు ఎప్పుడైనా వింటే కాస్త వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అరే ముగ్గులోకి దింపారా అని విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ అంటుంటారు. ఎందుకో తెలుసా, ఏ పరమాత్మ కూడా మనం ఆవాహన చేయాలి అంటే ముగ్గు వేయకుండా మనం ఏ పూజ చేయనివ్వండి, ముందుగా అక్కడంతా మండప శుద్ధి చేసి ఒక పద్మము వేస్తాం కదా, అలా ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు లేకపోతే పరమాత్మ కూడా రాడు. కాబట్టి ఆ పరమాత్మ ఈ ఆలోకం నుండి ఈ లోకంలోకి పిలిచామంటే ఊరికే వస్తాడా, నీ భక్తి ఎంతున్నా నువ్వు ఆయనకి కావాల్సినటువంటి అన్నీ చేయాలి కదా, అందుకని ముగ్గు వేస్తాం. ఇక ముగ్గు వేసాము అంటే ఇప్పుడంటే ఏదో మనము ఆ రోజు పండగ కదా అని కాసేపు గూగుల్లో పెట్టుకొని వేసే ముగ్గులు కాదు. మన పూర్వీకులు గొప్పనైనటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్క రోజు ముగ్గు వేస్తుంటే ఈ రోజు ఏం తిథి, ఏం వారం, ఏం నక్షత్రం అని చెప్పగలిగే వాళ్ళట ముగ్గుని చూసి. అంటే ఎంత గొప్ప శాస్త్రవేత్తలమ్మా మన వాళ్ళు. అలా ముగ్గుకు అంత గొప్పతనం ఉండేది. అలా ముగ్గులు అలా వేయడమే కాదు, ఇంకా ఇప్పట్లాగా మ్యారేజ్ బ్యూరోలు అంతగా ఉండేవి కాదట అప్పుడు. ఏ ఇంటి ముందైనా చక్కనైనటువంటి ముగ్గు ఉందంటే ఈ ఇంట్లో చక్కగా పనిమంతురాలైన అమ్మాయి ఉంది, మన ఇంటికి అడగొచ్చు అని అనుకునేవాళ్ళట. అంటే ఆ రోజులలో గుణ ప్రాధాన్యత కానీ రూప ప్రాధాన్యత కాదు కదా. చక్కగా ఇల్లును ఇంటిని సర్దుకునేటువంటి అమ్మాయి ఉంటే చాలు నా ఇంటి కోడలుగా అనుకునేవాళ్ళు కదా. అలాగే అమ్మ నాన్న చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళు కాబట్టి అలా వెతికేవాళ్ళు. అంటే ఒక్క ముగ్గు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా అంతేనా అంటే, తులసికోట దగ్గర వేసే ముగ్గు ఒకలాగా, ఇంటి ముందు వేసే ముగ్గు ఒకలాగా. ఎందుకంటే పూర్వపు రోజులలో పల్లె వాతావరణం ఉన్నప్పుడు పురుగు పుట్ర లోపలికి రాకుండా ఉండాలి అంటే ఆ సున్నంతో కలిపిన ముగ్గులు వేసినప్పుడు ఆ ఘాటుకి గడప దాటి లోపలికి రావు. 1, 2 కొన్ని ముగ్గులు కడపల దగ్గర వాటి దగ్గర పిండితో వేసేవాళ్ళం, బియ్యం పిండితో వేస్తే అదేంటంటే చీమలు అలాంటి వారికి ఆహారం. అంటే ఒకవైపు భూతదయ ఉంది, ఒకవైపు మనల్ని కష్టం కలిగించేటువంటి క్రిములు ఏవి మనకు లోపలికి రాకుండా ఉండే ఆరోగ్య సూత్రం ఉంది, ఒకవైపు చక్కగా నీ కళాత్మకత తెలుస్తుంది, ఒకవైపు శుభ్రత ఉంది. అన్నిటికీ మించి సూర్యుడి పండుగ చేస్తున్నాం కదా, ఆ సూర్యుడి యొక్క తొలి కిరణం ఈ భూమి మీద తాకకముందు, ఆయన తొలి పాదం ఈ భూమి మీదకి రాకముందు ఈ భూమిని అంతా శుభ్రంగా చేసి ఉన్నాం. ఎందుకు? ధనుర్మాసం అన్నాం. మాసాన మార్గశీర్షం అన్నట్టుగానే ధనుర్మాసంలో ఎవరికి ఈ విశిష్టత అంటే, గోధుమ మనకేం చెప్పింది, గోదాదేవి ప్రతినిత్యం కృష్ణుడిని తలిచింది. అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మరి కృష్ణుడికి ఇష్టమైనటువంటిది ఆ భగవంతుడు రావాలంటే ఆ విష్ణుమూర్తే కదా కృష్ణుడు అంటే. విష్ణుమూర్తి రెండో ఇల్లాలు ఎవరు? భూమాత కదా. ఆమెను అలంకరిస్తే ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడ్డా?
ఇష్టపడతాడు. కాబట్టి అలా ఆ ఇష్టాలన్నీ కలిపి, దైవతత్వం అన్నీ కలిపి, పురాణ ఇతిహాసాల్లో ఉన్న అనేక కథలు పిల్లలకి తెలియడం కోసం, ఒక ఆధ్యాత్మిక తత్వం తెలియడం కోసం, ఒక ఆరోగ్యము, శుభ్రత ఇవన్నీ ఉండడం కోసం వేసేటువంటిది ముగ్గు తల్లి. అందుకని ముగ్గేసి గుబ్బిలు పెట్టాలి పండగంటే.